న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సింగపూర్ మంత్రులను బెదిరించారు. జగన్ చేసిన నష్టం పూడ్చలేనిది. మరో 25% సుంకాలు. హైకోర్టుల్లో ఏం జరుగుతోంది? 15 నుంచి స్త్రీ శక్తి. నూతన బార్ పాలసీకి ఓకే. చేనేత మగ్గాలు పవర్ లూమ్స్ కు ఉచిత విద్యుత్. గ్రీన్ ఎనర్జీతో స్వగ్రామంలోనే ఉద్యోగం. ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పై త్వరలో ప్రకటన. 80 మంది శిశువుల విక్రయం. సీమలో వర్షాలు, కోస్తాలో ఎండలు. రోగ నిరోధక శక్తిని పెంచే డ్రాగన్ టీ. ఈరోజు వార్తలను చూద్దాం. సింగపూర్ మంత్రులను బెదిరించారు. వైసీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ సింగపూర్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం, సింగపూర్ మంత్రులపైనే కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలను ఆ దేశ ప్రభుత్వ పెద్దలు సీరియస్గా తీసుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. తన సారథ్యంలోని మంత్రులు, అధికారుల బృందం ఇటీవల సింగపూర్లో పర్యటించిన తాలూకు విశేషాలను బుధవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశంలో ఆయన పంచుకున్నారు. జగన్ చేసిన నష్టం పోడ్చలేని విధంగా ఉంది. ఈ కారణంగా సింగపూర్ వారు నేరుగా రాజధాని అమరావతి పనుల్లో భాగస్వాములయ్యేందుకు విముఖత చూపుతున్నారు. నా పర్యటన ద్వారా వారితో సంబంధాలను కొంతవరకు గాడిలో పెట్టగలిగాను. కానీ రాజధాని సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులకు కానీ కంపెనీలను తీసుకువచ్చేందుకు కానీ వారు ఇష్టపడటం లేదు. అవసరమైతే ప్రపంచ బ్యాంక్ ద్వారా సహకారం అందిస్తామని అంటున్నారు. అయినా విశాఖపట్నంలో నవంబర్లో జరిగే బిజినెస్ సమ్మిట్కు హాజరయ్యేందుకు సింగపూర్ను ఎట్టకేలకు ఒప్పించగలిగామని ఆయన పేర్కొన్నారు. 15 నుంచి స్త్రీ శక్తి. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి, స్త్రీ శక్తి పేరుతో ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. ఆ రోజు నుంచి మహిళలు 5 రకాల బస్సుల్లో రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు అతివల ఉచిత బస్సు పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వారు తెలియజేశారు. మన రాష్ట్రానికి చెందిన మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్జెండర్లు ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డులను చూపించి పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే నాన్ స్టాప్ అంతర్రాష్ట్ర సర్వీసులు, ఇతర కేటగిరీ బస్సులకు కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసులు, ఛార్జ్డ్ సర్వీసులు, ప్యాకేజీ టూర్లకు ఇది వర్తించదు అని పేర్కొన్నారు. అలాగే 2025-26 నూతన బార్ పాలసీకి ఆమోదం కోసం కనీసం 4 దరఖాస్తులు వస్తేనే వేలం విధానం, బార్లకు రాత్రి 11 గంటల వరకు అనుమతి. మొత్తం 840 బార్లలో 10% కల్లుగీత కార్మికులకు 50% ఫీజు రాయితీతో రిజర్వ్. వచ్చే నెల 1 నుంచి 2028 ఆగస్టు 31 వరకు ఈ కొత్త విధానాన్ని అమలుపరుస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు మద్యం పర్మిట్ రూములకు అనుమతి. తిరుపతి దగ్గర పర్మిట్ రూమ్స్కు 2024-26 లైసెన్స్ కాలాన్ని పొడిగించడానికి ఏపీ ఎక్సైజ్ నిబంధనలు, లైసెన్స్ రూల్స్ సవరణకు ఆమోదం. పాఠశాలల రేషనలైజేషన్కు ఆదేశాలకు ధృవీకరణ. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీకి ఆమోదం. పరిశ్రమల అభివృద్ధికి ఏపీ ఐఐసి ద్వారా 7,500 కోట్ల రుణం సమీకరణ. రాష్ట్రంలోని జర్నలిస్టులకు సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు జీవో 38 రద్దు. కొత్తగా రూపొందించిన కాంప్రహెన్సివ్ ఏపీ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025కు ఆమోదం వంటి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. హైకోర్టుల్లో ఏం జరుగుతోంది? సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించి విచారణకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తీర్పును అత్యంత చెత్త, తప్పుడు తీర్పుల్లో ఒకటిగా అభివర్ణించింది. ఇలాంటి తీర్పులు బయటి ఒత్తిళ్ల కారణంగా వస్తాయా లేక చట్టంపై అవగాహన లేకపోవడం వల్ల అని
మాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. కారణం ఏదైనా కానీ ఇలాంటి అసంబద్ధ తప్పుడు ఆదేశాలు ఇవ్వడం క్షమించదగిన విషయం కాదు అని మండిపడింది. ఈ తరహా తీర్పు ఇవ్వడం ద్వారా ఆ న్యాయమూర్తి తన్ను తాను తక్కువ చేసుకోవడమే కాక న్యాయ వ్యవస్థను హేళన చేశారని వ్యాఖ్యానించింది. ఈ వివాదాస్పద తీర్పును ఉపసంహరించి ఈ కేసును మరో జడ్జికి కేటాయించాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్కు వేరే సీనియర్ జడ్జితో కూడిన ధర్మాసనంలో నియోగించాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ఆయన పదవీ విరమణ చేసేదాకా ఎలాంటి క్రిమినల్ కేసుల విచారణ ఆయనకు అప్పగించవద్దంటూ అత్యంత అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్లో అదే ప్రతిష్టంభన. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ వ్యవహారం పార్లమెంట్ను కుదిపేసింది. దీనిపై చర్చించాల్సిందేనంటూ విపక్షాలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. గత నెల 21న వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి రచ్చ కొనసాగుతోంది. 28, 29 తేదీల్లో లోక్సభలో, 30వ రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ మాత్రమే సజావుగా సాగింది. మిగతా రోజుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. బుధవారం కూడా ఇదే జరిగింది. నిరసనల నడుమ కాసేపు సభలు సాగినా ప్రతిపక్షాల నిరసనలతో గురువారానికి వాయిదా పడ్డాయి. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించడానికి వీల్లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో స్పష్టం చేశారు. అదీగాక ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోందని, దానిపై చర్చకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. అయితే గతంలో రాజ్యాంగ సంస్థలపై పార్లమెంట్లో చర్చ జరిగిన సందర్భాలు ఉన్నాయంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు లేఖ వ్రాశారు. ఇదిలా ఉండగా లోక్సభ ఆమోదానికి వచ్చిన జాతీయ క్రీడల పరిపాలనా బిల్లు, జాతీయ యాంటీ డోపింగ్ బిల్లు లోతుగా పరిశీలించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంపాలని విపక్ష ఎంపీలు స్పీకర్ను కోరారు. మరో 25% సుంకం. భారత్పై దిగుమతి సుంకాలను మరో 25% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా భారత్పై సుంకాలను 50%కి పెంచారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ కొనసాగిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఒకవేళ భారత్ ప్రతీకార సుంకాలమైనా విధిస్తే తమ టారిఫ్లను మరింతగా పెంచుతామని హెచ్చరించారు. 24 గంటల్లో భారత్పై సుంకాలు పెంచుతానంటూ మంగళవారం ప్రకటించిన ట్రంప్ అన్నట్లుగానే బుధవారం సుంకాల పెంపు ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రీన్ ఎనర్జీతో స్వగ్రామంలోనే ఉద్యోగం. గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా యువతకు సొంత గ్రామాల్లోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. అందుకే పవన, సౌర, రెన్యూవబుల్, పంప్ స్టోరేజ్, సిబిజీ ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి సారించామన్నారు. గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్, సౌర పవన విద్యుత్లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య కేంద్రం పేరుతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, స్వనీతి ఇనిషియేటివ్ అనే ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా బుధవారం విజయవాడలో సదస్సు నిర్వహించాయి. అందులో మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆయా రంగాల్లో టాప్ 20 కంపెనీలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. చేనేతకు విద్యుత్ వెలుగులు. రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా అందించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 1233 చొప్పున ఏటా
14,956 రూపాయలు, మరమగ్గాలపై ఆధారపడిన కుటుంబాలకు నెలకు 2,717 చొప్పున ఏటా 32,604 రూపాయల మేర లబ్ధి చేకూరనుంది. ఈపీఎస్ 95 కనీస పెన్షన్పై త్వరలో ప్రకటన. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 95 పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యపై త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఆయనను బుధవారం ఢిల్లీలో విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ కలిశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తక్కువ పెన్షన్తో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ మొత్తం పెంచాలి, చెల్లింపులను వేగవంతం చేయాలి, పెన్షనర్లు గౌరవంగా జీవించేందుకు అవసరమైన సహకారం అందించాలని ఎంపీ కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. 80 మంది శిశువుల విక్రయం. సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో నమ్రత పాపాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులే నమ్రత మోసాలను చూసి అవాక్కవుతున్నారు. పిల్లలు లేని దంపతులకు టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసీ ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించిన నమ్రత వారు సరోగసీకి ఒప్పుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చేది. ఆ తరువాత సంబంధిత దంపతుల నుంచి సేకరించిన వీర్యం అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచుతున్నట్లు నమ్మించేది. ఇందుకోసం 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేసేది. అంతటితో ఆగకుండా నవమాసాలు పూర్తయ్యాక సరోగసీ మహిళ ఆరోగ్యం, వైద్య ఖర్చులు, నిర్వహణ, పోషకాహారం ఇలా పలు కారణాలు చెప్పి అదనంగా దండుకునేది. స్పెషలిస్ట్ డాక్టర్తో ఆ మహిళకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంటూ ఓ మహిళా గైనకాలజిస్ట్ లెటర్ హెడ్పై ప్రిస్క్రిప్షన్ రాసేశారని ఇందులో తేలింది. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న సదరు గైనకాలజిస్ట్ ఫిర్యాదు చేయడం జరిగింది. తీరా నవమాసాలు పూర్తయ్యాక అంతర్రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా ముఠాల నుంచి ఓ శిశువును కొనుగోలు చేసి సరోగసీ బిడ్డ అని చెబుతూ ఆ దంపతులకు ఇచ్చేది. ఇలా నమ్రత ఇప్పటి వరకు 80 వరకు శిశువులను సంతానం కోసం తన వద్దకు వచ్చిన దంపతులకు సరోగసీ బిడ్డ అంటూ అంటగట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నెలాఖరులో చైనాకు ప్రధాని మోదీ. దాదాపు 7 ఏళ్ల తరువాత భారత ప్రధాని మోదీ ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా మొదట ఆగస్టు 29న జపాన్ వెళ్తారు. అక్కడ ఇరు దేశాల వార్షిక సదస్సులో జపాన్ ప్రధానితో సమావేశం జరుపుతారు. అనంతరం చైనాలో పర్యటిస్తారు. తియాన్జిన్ వేదికగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనున్న షాంఘై సహకార సంఘం వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. సీమలో వర్షాలు, కోస్తాలో ఎండలు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తుండగా కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో కాకుండా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, ఎండ తీవ్రతతో ఏర్పడిన క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయి. వర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నాయి. నెల్లూరు, కావలి, ఒంగోలు, తునిల్లో బుధవారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా రాయలసీమ, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు, బంగాళాఖాతం నుంచి రాయలసీమ, కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. వాటి ప్రభావంతో రాయలసీమలో ఎక్కువ చోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఎక్కువ చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. డ్రగ్స్ను పసిగట్టే డాగ్స్. వాహనాల్లో గంజాయిని తరలిస్తుంటే చెక్పోస్టుల వద్ద పోలీసులకు దొరికిపోతున్నారు. లేకపోతే వాహన తనిఖీల్లో పట్టుబడుతున్నారు. దీంతో గంజాయి ముఠాలు రోడ్డు మార్గాన్ని వదిలేసి కొత్తగా ట్రాక్ ఎక్కుతున్నాయి. సరుకును బ్యాగుల్లో నింపి మహిళల చేతికి ఇస్తున్నాయి. అక్కడి నుండి వారిని సాధారణ ప్రయాణికులు ఉండే బోగిల్లో పంపడం జరుగుతోంది. వీరి ఆట కట్టించేందుకు విజయవాడ రైల్వే డివిజన్లోని ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా లియో, రెమో జాగిలాలను రంగంలోకి దింపుతున్నారు. విజయవాడ డివిజన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్పీఎఫ్ను బలోపేతం చేయాలని కొన్నాళ్ల క్రితం అధికారులు ప్రతిపాదించారు.
ఇందులో భాగంగా 3 జాగిలాలను కొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను వాసన చూసి పసిగట్టడానికి లియో రెమో జాగిలాలను ఉపయోగిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే డ్రాగన్ టీ. డయాబెటిస్ పెరిగినా, దగ్గు ఎక్కువైనా, ఇలా కారణం ఏదైనా టీ కాఫీలను మానేయవలసి వస్తుంది. కానీ అలవాటు పడిన ప్రాణాన్ని ఒక్కసారిగా ఆపేయమంటే కష్టమే. గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలా ఎన్ని టీలు వచ్చినా రుచించక వాటి జోలికి వెళ్లరు చాలామంది. మరి ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వచ్చింది ఇప్పుడు డ్రాగన్ టీ. ఈ పింక్ డ్రాగన్ టీని తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ను ఎండబెట్టి పొడిగా చేసి దీన్ని తయారు చేస్తారు. ఇందులో ఉండే పీచు జీర్ణ ప్రక్రియను సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజు ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల కొలాజిన్ ఉత్పత్తి పెరిగి కేశాలు మృదువుగా, బలంగా తయారవుతాయి. దీన్ని తయారు చేసుకోవడం కూడా సులభమే. వేడి నీటిలో కాస్త పింక్ డ్రాగన్ టీ పొడిని వేసుకుంటే చాలు. ఇది నేచురల్ స్వీట్నర్ కూడా. దీనికి అదనంగా తేనె, చక్కెరను కూడా జోడించవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. డిఎస్సి అభ్యర్థులంతా విద్యాధికులే. 90% మంది పీజీ చదివిన వారే. బీటెక్ చేసిన వారు 7,378 మంది. బోధనలో నాణ్యత పెరిగే అవకాశాలు మెండు. ప్రతికూల వాతావరణంలో గాలింపు. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న అన్వేషణ. భారీ వర్షాలతో విరిగిపడుతున్న కొండ చర్యలు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు సవాల్గా మారాయి. డజన్ల మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు. సైనికులు రంగంలో దిగి వీరిని రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. 120 డిగ్రీలు చేసిన విద్యావేత్త సుధాకర్ కన్నుమూత. 120 డిగ్రీలు చేసి గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకున్న విద్యావేత్త పట్నాల జాన్ సుధాకర్ బుధవారం అస్తమించారు. పెందుర్తి మండలం పెదగారి గ్రామానికి చెందిన సుధాకర్ మొదట్లో సిబిఐలో చిన్న స్థాయి ఉద్యోగిగా పనిచేశారు. ఫైనల్స్లో 4 భారత బాక్సర్లు. అండర్-22 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 4 భారత బాక్సర్లు ఫైనల్స్కు దూసుకు వెళ్లారు. నీరజ్, ఇషాన్ కటారియా, యాత్రి పటేల్, ప్రియా స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. సిరాజ్ @15 కెరీర్లో ఉత్తమ ర్యాంకు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లతో మెరిసిన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్తో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.